మేనేజ్మెంట్ లో మనం అవుట్లైన్ ఏం చూస్తున్నామంటే టైం డెఫినేషన్ చూసాము. దాని తర్వాత అవర్ టైమ్ ఇస్ షార్ట్, మనం సమయం చాలా తక్కువ ఉంది ఈ భూమి మీద అని చూసాము. దాని తర్వాత ఐడిల్నెస్ ఇస్ ఎ సిన్, ఖాళీగా ఉండడము పాపం అనేది చూసాము. దాని తర్వాత ప్రోక్రాస్టినేషన్, వాయిదా వేయడము చూడబోతున్నాము ఇప్పుడు ఈవేళ. దాని తర్వాత టైం మిస్ మేనేజ్మెంట్, సమయం తప్పుగా నిర్వహణ ఎలాగా చేస్తున్నాము అనే దాని మీద చూస్తాము. ఆరోది రిడీమ్ ద టైమ్ లో సమయం విడిపించడం అనే దాంట్లో జీసస్ ఎగ్జాంపుల్ ఒకటి ఉంది, అది నేను అక్కడ కనెక్ట్ చేస్తాను. ఈ 6 విషయాల్లో 4 అయిపోయినాయి మనకి. 4 మనం కంప్లీట్ చేసుకున్నాము. 5, 6 ఉన్నాయి ఈవేళ. మేబీ 3 కంప్లీట్ అయినాయి. 4, 5, 6 ఉన్నాయి ఈవేళ. మ్యాక్సిమం 4, 5 చూడడానికి ట్రై చేద్దాము, లేదంటే ఒకటి అయితే ఒకటి అవుతుంది. దీన్ని మనం టైం డెఫినేషన్ మనం చూసాము. దాని తర్వాత అవర్ టైమ్ ఈ షార్ట్ దగ్గర మనం చూసాము. దాని తర్వాత ఆయుష్ కాలం 70 సంవత్సరాలు. దాని తర్వాత యోబులో భూమి మీద నరుల కాలము, యుద్ధ కాలము. దాని తర్వాత యోబు 10:9-13 జిగటమన్నుగానున్న నీవు నిర్మించిన ఆ సంగతి జ్ఞాపకం చేసుకున్నాము. ప్రసంగి 3:1 ప్రతిదానికి సమయం కలదు, ఆకాశం కింద ప్రతి ప్రయత్నముకు సమయము కలదు. నా కాలగతులు, కీర్తన గ్రంథము 31:15 నా కాలగతులు నీ వశములో ఉన్నవి, నా శత్రువుల చేతుల నుండి నన్ను రక్షించము. కాలగతులు అనే దగ్గర మనం ఇంగ్లీష్ లో మై టైమ్స్ ఆర్ ఇన్ యువర్ హ్యాండ్స్ అనేటువంటి వచనాన్ని మనం చూసాం. సో అల్టిమేట్ గా ఈ వచనాలన్నిటిలోనూ మనం చూసిన విషయాలు ఏంటి అంటే సమయం అనేటువంటిది దేవుడిది అనేటువంటి విషయం మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ సమయాన్ని దేవుడు ఇచ్చాడు, దేవుడు ఇచ్చిన దాన్ని ప్రతి దాన్ని లెక్క అడుగుతాడు అనేటువంటి విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం వీటన్నిటిలో. ఓకే, సో మనము అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి మనము ఇచ్చిన కాలాన్ని దేవుడికి అప్పగించాలి. మళ్ళీ ఎవ్రీ మినిట్ ఈజ్ కౌంటింగ్. దేవుడు మనల్ని కౌంట్లోకి తీసుకొని వస్తాడు. అదేటండి ప్రతి సెకండ్ కౌంట్ అయినా అంటే ఎస్ కౌంట్. ఎందుకనంటే ఇచ్చింది ఆయనే కదా. 24 గంటలు ఇచ్చింది ఎవరు? 24 గంటలు ఇచ్చింది ఆయనే, కాబట్టి ఆయనకి మనము లెక్క అప్పగించాలి. ఇది మనం చూస్తాము. మొదటి భాగం అది చూస్తాము. రెండో భాగంలో మనము ఐడిల్నెస్ ఇస్ సిన్, ఖాళీగా ఉండడం అనేది పాపం అనేటువంటి విషయాలు మనం చూస్తూ వచ్చాము. ప్రసంగి 10:15, 10:18 సోమరి తనము చేత ఇంటి కప్పు దిగపడిపోను, చేతుల బద్ధకం చేత ఇల్లు కురియును. సో అంటే సండే ఒకటే నేను మాట్లాడతలేదు, కానీ సండే ఈజ్ అ మెయిన్ పార్ట్ నా సెర్మన్ లో. నేను ఈ సెర్మన్ స్టార్ట్ చేయడానికి యాక్చువల్గా మనం బిబ్లికల్ ఫ్యామిలీ, నేను యుఎస్ వెళ్లే ముందు బిబ్లికల్ ఫ్యామిలీ చేస్తున్నాం. పేరెంటింగ్ దగ్గరకు వచ్చి 3 భాగాలు కంప్లీట్ చేసుకుని ఆగాను. బిబ్లికల్ ఫైనాన్సెస్, ఇన్లాస్ ఇవన్నీ చేయాలి యాక్చువల్గా. కానీ ఈ సిరీస్ లోకి ఎందుకు రావాల్సి వచ్చింది అని అంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత నేను నేర్చుకున్నటువంటి అతి ప్రధానమైనటువంటి అంశంలో ఇది ఒక అంశం. అందుకని నేను దీన్ని మధ్యలో తీసుకొచ్చి ఇక్కడ పెట్టవలసి వచ్చింది. ఈ మ్యాక్సిమం నెక్స్ట్ వీక్ లోపల నేను దీన్ని ముగించి మనము మళ్ళీ బిబ్లికల్ ఫ్యామిలీలోకి వెళ్ళి, బిబ్లికల్ ఫ్యామిలీ అయిపోయిన తర్వాత దేని చిత్తమైతే రోమన్స్ ఎక్స్పోజిషన్స్ చేయాలనేది చాలా సంవత్సరాల నుంచి నేను వేచి ఉన్నాను. ఎవ్రీ ఫ్రైడే లాస్ట్ టైమ్ మావి 10 చాప్టర్స్ వరకు కంప్లీట్ చేసాం. అది చాలా ఫ్యూ మెంబర్స్ చేశాను. ఇప్పుడు చర్చ్ అందరికీ ఎక్స్పోజిషన్స్ చేయాలనేది నేను ఆశపడుతున్నాను. నా కోసం ప్రార్థన చేయండి ఆ విషయాలు. ఓకే, సోమరితనము చేత ఇంటి కప్ అంటే ఈ ఐడిల్నెస్, ఇది కూడా మనం చూసాం ఆల్రెడీ. నేను ఇప్పుడు మళ్ళీ అవన్నిటిలోకి వెళ్ళట్లేదు. యూట్యూబ్ లో అవన్నీ ఉన్నాయి. మీరు ఒకవేళ మళ్ళీ వినాలనుకుంటే వెనక్కి వెళ్ళి వినండి. ఓకే, సోమరితనము గాఢ నిద్రలో పడవేస్తుంది, సోమరివాడు పడి ఉంటాడు. మత్తయి సువార్త 26లో తిరిగి దాదాపు 5 గంటలకు వెళ్ళి 11 మరికొందరు నిలిచి ఉండగా చూచి, ఇక్కడ దినమంతయు మీరు ఎందుకు ఊరకనే నిలిచి ఉన్నారని వారితో అడుగుగా. ఖాళీగా ఉండడం అలవాటు అయిపోయింది చాలా మందికి. ఖాళీగా ఉండడము, పని చేయకపోవడము, దేవుడిచ్చినటువంటి టైం యొక్క వాల్యూ, ప్రిన్సిపల్స్ మనకు తెలియకపోవడం వల్ల ఖాళీగా ఎక్కువ సమయాన్ని గడుపుతున్నట్టుగా మనం చూస్తాం. మీకు తెలుసా, నీవు ఒక గృహ నిర్వాహకుడు అని. యు ఆర్ ఎ స్టివర్డ్. దేవుడు నిన్ను నూతన సృష్టిగా తయారు చేస్తాడు. నువ్వు పాతవన్నీ కూడా గతించిపోయినవి. పాతవిలాగా ఉండడానికి నువ్వు ఇష్టపడకూడదు. నువ్వు ఒకవేళ పాతవాడిగానే ఉండాలని ఇష్టపడుతున్నావు అనుకోండి, ఒకవేళ దాని అర్థం ఏంటంటే నువ్వు రక్షించబడ్డావా లేదో ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోవాలి. నీ టైము, నీ టాలెంట్, నీ ట్రెజరు, దాని తర్వాత నీ టెంపుల్ ఇన్ ద సెన్స్ నీ బాడీ, ఎవ్రీథింగ్
ఇది లెక్క అడుగుతాడు దేవుడు. స్టివార్డ్ అంటే నేను మీకు ఇంతకుముందు చెప్పాను, మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. గృహ నిర్వాహకుడు అని అంటే ఏంటంటే ఆ ఒక పని అప్పగించినప్పుడు లేదా ఒక సమయం ఇచ్చినప్పుడు ఒక విషయాన్ని ఒక వ్యక్తికి అప్పగించినప్పుడు ఆ వ్యక్తి నుంచి మళ్ళీ మనము యజమానుడు అడుగుతాడు అన్నమాట. ప్రతిదాన్ని అడుగుతాడు. నీకు ఇచ్చిన గానము, నీకు ఇచ్చిన స్కిల్స్ అన్ని విషయాల్లో దేవుడు కౌంట్ అడుగుతాడు. అందుకే నేను 4 విషయాలు పెట్టాను ఇక్కడ. నీ యొక్క శరీరం గురించి అడుగుతాడు, నువ్వు ఏం చూస్తున్నావు, ఎలా ఉంటున్నావు, ఏం తింటున్నావు, ఇవన్నీ కూడా కౌంటే. టాలెంట్, నీకు ఇచ్చిన రిసోర్సెస్, దేవుడు అన్ని కూడా సృజనాత్మకతను నీకు ఇచ్చాడు. వాటన్నిటిని ప్రభు మహిమ కోసం ఎలా వాడుతున్నావో చూపిస్తాడు. దాని తర్వాత ట్రెజర్, నీకు ఇచ్చిన ధనము, దేనికి పెడితే దానికి, ఎలా పెడితే అలాగా వాడడానికి దేవుడు ఒప్పుకోడు. ఓకే, అయితే ఇంతకుముందు అలా వాడి ఉండొచ్చు ఒకవేళ, కానీ ఇప్పుడు అలా వాడడానికి వీల్లేదు. నీ ధనము నువ్వు అనుకోవచ్చు, శాలరీ నాదే అనుకోవచ్చు, కష్టపడి నెలంతా నేను ఏం చేస్తున్నాను. చాలా మందికి ఉన్నటువంటి తప్పుడు అభిప్రాయం ఏంటంటే నేను కష్టపడుతున్నాను, నాకు శాలరీ వస్తుంది అనుకుంటాం. నేను బతుకున్నాను కాబట్టి 24 గంటలు నాకు వస్తుంది, నాది 24 గంటలు నాదే అనుకుంటాం. దాంట్లో నేను పడుకోవచ్చు, నేను తినొచ్చు, తాగొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు అనుకుంటాం. కాదు, 24 గంటలు నీది కాదు. దేవుడు నీకు ఇస్తే నీ శ్వాస తీసుకుంటున్నావు. నీకు ఒకవేళ శ్వాస క్లోజ్ చేసాడు అనుకోండి, దేర్ ద మ్యాటర్ ఎండ్స్, అంతే, అయిపోయినట్టు అక్కడితో. సేమ్ అంటే టైం ఎలాగో, ధనం ఎలాగో, నీకు ఇచ్చిన రిసోర్సెస్ అలాగా నీ టైం స్పాన్ లో నీకు ఇచ్చినటువంటి దానిని ప్రభు మహిమ కోసం వాడాలి. యవనస్తులుగా ఉన్నటువంటి మీకు నేను మరొకసారి జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే, 10th అవుతున్న టైంకి దేవుడు నాకు క్రిస్టియానిటీని లేదంటే ఒక స్నేహితుడి ద్వారా పరిచయం చేయబడి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి నేను కంప్లీట్ గా నా పాపలు ఒప్పుకొని నేను సరి చేసుకున్నాను. మా పాస్టర్ గారు ఒకటే మాట నాకు జ్ఞాపకం చేశారు, మీకు చాలాసార్లు ఆ విషయాన్ని జ్ఞాపకం చేశాను. ఏం కానీ జ్ఞాపకం చేశాను అని అంటే, దేవుడు నేను రక్షించుకోవాలని అనుకుంటే నువ్వు చచ్చిపోయే ముందు కూడా నేను రక్షించుకోగలడు. కానీ నిన్ను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లోనే నేను రక్షించుకున్నాడు అని అంటే ఆయనకి ఒక ఉద్దేశం ఉండి ఉంటుంది. ఆ ఉద్దేశం ఏంటో నువ్వు కనుక్కో అని అన్నారు. ఏం కనుక్కోవాలి? నా పట్ల ఏం ఉద్దేశం ఉంటుంది? రక్షించబడిన కొత్తలో ఏం ఉద్దేశం తెలుస్తుంది మనకి? చాలా ఎంకరేజింగ్ పాస్టర్ గారు అంటే కాకినాడ విజయ్ కుమార్ గారు కూర్చోబెట్టుకొని చాలా విషయాలు చెప్తూ ఉండేవారు. టైం అయిపోయిన తర్వాత, సండే అయిపోయిన తర్వాత మధ్యలో అప్పుడు టైం ఇచ్చారు, ఇప్పుడు ఇవ్వట్లేదు. ఇప్పుడు ఆయన వయసు అయిపోయింది, ఇవ్వట్లేదు. అప్పుడు చాలాసేపు మధ్యాహ్నం అయిపోయిన తర్వాత కూర్చునేవారు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాటలు, దేవుడు నీకు చాలా రిసోర్సెస్ ఇచ్చాడు. ఆ రిసోర్సెస్ ని ప్రభు మహిమార్థమై నువ్వు వాడాలి. నీ టైం దేని మీద ఎక్కువ స్పెండ్ చేస్తున్నావో నీ మైండ్ దాని మీద ఎక్కువ వెళ్ళిపోతుంది. నీ మైండ్ దేని మీద వెళ్ళిపోతుందో నీ బాడీ యాక్టివేట్ అవుతుంది. దాంతో నువ్వు దేన్ని ఎక్కువ చూస్తున్నావో దాని మీద నీ బాడీ యాక్టివేట్ అవుతుంది. దాని తర్వాత నీ వృధాగా నీ సమయాన్ని గడిపితే ఒకవేళ దేవుడు లెక్కలోకి నిన్ను తీసుకుని వస్తాడు. ఇది నువ్వు గృహ నిర్వాహకుడు లెక్క అప్పగించాలి అనేటువంటి దాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇక్కడే నేను మీకు ఒక మాట కూడా జ్ఞాపకం చేశాను. కుటుంబంతో ఎక్కువ సమయం గడపండి. ఫ్యామిలీ, వైఫ్ అండ్ హస్బెండ్, పిల్లలు, ఈ సమయం గడపండి. ఈ పోస్ట్ మోడర్న్ ఏజ్ లో ఎవరి బాధలు వాళ్ళవి, ఎవరి పనులు వాళ్ళవి, ఎవరి పరిస్థితులు వాళ్ళవి, ఎవరి పోరాటాలు వాళ్ళవి, ఎవరి పరుగులు వాళ్ళవి ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ కదా, అంతేనా? ఎవరి పోరాటాలు, ఎవరి పరుగులు, ఎవరి పరిస్థితులు వారికి ఉన్నాయి. కానీ బట్ ఆ టైము కొంచెం ఫ్యామిలీ, దాని తర్వాత చర్చ్, దాని తర్వాత వ్యక్తిగతంగా మీరు గడపవలసిన విషయాలు ఉన్నాయి. ఓకే, మన సమయము దేవుడు చెందారనా? మన సమయం దేవుని చెందినది. ఈ క్షణము అతనిది మరియు దానిని ఆయన కీర్తికి మెరుగుపరచడానికి మనము అత్యంత గంభీరమైన బాధ్యతతో వ్యవహరించాలి. ఇష్టం వచ్చినట్టు వ్యవహరించడానికి దేవుడు ఒప్పుకోడు. దాని తర్వాత మనం చూస్తే చాలా ఇంపార్టెంట్ విషయాలు, అది కూడా నేను జ్ఞాపకం చేసేది ఏంటంటే, టైమ్ ఈజ్ ద మెజర్మెంట్ యూనిట్ ఆఫ్ లైఫ్. టైమ్ ఈజ్ ద మెజర్మెంట్ యూనిట్ ఆఫ్ లైఫ్ కదా. జీవితం యొక్క కొలత యూనిట్. మనము ఫిజిక్స్, కెమిస్ట్రీ యూనిట్స్ మనం చూస్తాం. అంటే
ఫిజిక్స్లోకి వెళ్లకుండా అర్థం చేయాలని అంటే సింపుల్గా మనం చూస్తే హీటరు, కేజీ యూనిట్స్ మాట వాటికి, అంటే కొలత. అలాగే జీవితానికి కొలత ఏంటి అంటే టైం. ఎంత ఫ్రూట్ఫుల్గా వాడావు అనేటువంటి విషయాలు, ఎంత ఫ్రూట్ఫుల్గా వాడావు అనేటువంటి దాని మీద ఈ లైఫే చూపిస్తుంది నీకు. రేపొద్దున రిగ్రెట్ అవ్వద్దు ఎవరు, దయచేసి. రిగ్రెట్ అంటే ఏంటంటే తెలుగులో రిగ్రెట్, పశ్చాత్తాపం. ఇంకా పశ్చాత్తాపం అంటే రిపెండెన్స్, మారు మనసు అంటే అది కాదు. రిగ్రెట్ అంటే ఏంటి? నిరాశపడ్డమా? రిగ్రెట్ అంటే మీరు ట్రైన్లో ట్రావెల్ చేస్తే చాలాసార్లు నేను వీఆర్ రిగ్రెటింగ్ అంటాను, చిందిస్తున్నాం. ఈ పలానా టైం నెంబర్ ఎంత ఆలస్యంగా నడుస్తున్నందుకు మేము చిందిస్తున్నాం, వీఆర్ రిగ్రెటింగ్ అంటాడు. చిందించడం అంటే ఏంటంటే అప్పుడు తాపీగా కూర్చొని అప్పుడు ఆలోచన చేస్తూ ఉంటాం. ఎప్పుడు అప్పుడు ఇంక నువ్వు కూర్చొని ఆలోచన చేసి నీ సమయం అంతా పోయిన తర్వాత ఆలోచన చేసి ఏముండదు, ఉపయోగం ఉండదు. దేవుడు నీకు ఇచ్చినటువంటి సమయంలోనే దేవుని కొరకు నువ్వు ఏం చేయాలో నిర్ణయించినటువంటి దేవుడిని నువ్వు అడిగితే ఆయన స్పష్టంగా చెప్తాడు నీకు. ఆయన స్పష్టంగా చెప్పినప్పుడు ఏం చేస్తాడు అని అంటే చక్కగా నిన్ను బలపరుస్తాడు, ఆ విషయాల్లో నేను స్థిరపరుస్తాడు. నేను ఇందాక ఆ మాట జ్ఞాపకం చేస్తాను. ఎందుకనంటే యవన దశలో రక్షించుకున్న తర్వాత దేవుని పని కోసము ఒక ప్రత్యేకత సంతరించుకుని సమయాన్ని ఆయన కోసం వెచ్చించడానికి దేవుడు వాడుకునేటట్టుగా మనల్ని ఏం చేయాలనంటే ఆయనకి అప్పగించుకోవాలి. మీరు అంటారు దొరికేదే ఆదివారం అండి అంటారు. సాధారణంగా మామూలుగా జనరల్గా మనము మాట్లాడితే ఏమంటాము? దొరికేదే మాకు ఆదివారం. అందులో ఆదివారంలో మళ్ళీ 2 గంటలు 3 గంటలు చర్చికి రావడానికి పోవడానికి అయిపోతుంది అప్పటికే. నేనేమంటానంటే మీరు దొరికేది ఆదివారం అంటున్నారు కదా, నేను ఒప్పుకుంటాను, నేను మీకులాంటి వాడినే కదా, నేనేమి అతీతుడనే కాదు. కానీ మరి 6 రోజులు ఏం చేసాము? 6 రోజులు ఎవరివి? ఆఫీసువా? అంటే ఆదివారం మీది, ఓకే మంచిదే, మీకిదే ఆదివారము. మరి 6 రోజులు అది వేరే వాళ్ళదా? మీకు సంబంధం లేదా దాంతో? అసలు మీకు 6 రోజులకి మీకేం పని లేదు, ఓన్లీ ఆదివారం ఒకటే దొరికింది అంతేనా? 6 రోజులు దొరకట్లేదా? లాజిక్గా మనం థింక్ చేస్తే 6 రోజులు ఆయనవే, 7 రోజులు ఆయనవే, అన్ని రోజులు ఆయనవే. యాక్చువల్గా చెప్పాలి అని అంటే అన్ని రోజులు ఆయన దాంట్లో నుంచే దేవుడు మనకేం చేస్తున్నాడు అని అంటే ఆయన కృప చూపించి మనకి అవకాశాలు కలగజేస్తున్నాడు. సో అంటే ఈ విషయాల్లో మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయాలు ఏంటంటే ద బ్యాడ్ న్యూస్ ఈజ్ టైం ఫ్లైస్. చెడు వార్త ఏమిటంటే సమయము ఎగిరిపోతుంది, దొరకదు నీకు. అందుకని చెప్పాను రిగ్రెట్ అనేటువంటి వర్డ్ వాడుతున్నప్పుడు చిందిస్తున్నాను, అయ్యో ఈ పని చేసి ఉండవలసింది, ఇలాగ నేను ఖర్చు పెట్టకుండా ఉండవలసింది, ఇలాగ నేను ఉపయోగించకుండా ఉండవలసింది. ఎగ్జామ్స్ ఫెయిల్ అయిపోయిన తర్వాత అప్పుడు ఆలోచన చేసి అయ్యో నేను ఎక్కువసేపు పడుకున్నట్టు అనిపిస్తుంది నాకు ఇప్పుడు అని అప్పుడు ఆలోచన చేసాం అనుకోండి. ఎప్పుడు ఫెయిల్ అయిపోయిన తర్వాత అరే ఏంటి నేను ఎక్కువసేపు పడుకుండిపోవడం వల్ల నేను చదవలేదా అని అప్పుడు ఆలోచన చేసాం అనుకోండి ఒకవేళ. ఓకే, కాబట్టి ఈ విషయాలు మీరు జ్ఞాపకం చేయండి. ద గుడ్ న్యూస్ ఈజ్ యు ఆర్ ద పైలట్. నువ్వు దాన్ని నడిపించాలి. నడిపించేటువంటి ఒక విధంగా చెప్పాలని అంటే నువ్వే నడిపించే నాయకుడు, సమయానికి నువ్వే నాయకుడివి. ఓకే, ఇది 3వ భాగంలోకి వెళ్తున్నాం మనం ఇప్పుడు. ఇవాళ నేను చెప్పాలనుకున్న విషయం, ఇంకా 20 minutes టైం ఉంది నాకు. ప్రోక్రాస్టినేషన్ ఏంటిది తెలుగులో? వాయిదా వేయడం. డెఫినేషన్ చూడండి ముందు ఒకసారి. తెలుగు ఇంగ్లీష్ రెండో పెడుతున్నాను, ఎందుకంటే ఎక్కడికైనా వెళ్తుంటే మళ్ళీ అక్కడికక్కడ మార్చుకోవాల్సి వస్తుంది. అన్ని తెలుగులో నేను మళ్ళీ అక్కడ మార్చుకోవాల్సి వస్తుంది, ఇంగ్లీష్లో కావాలంటే. కానీ ఈసారి నేను ఏం చేస్తానంటే 2 ఒకేసారి పెట్టేసుకుంటే ఈజీ అవుతుంది కదా అని 2 పెట్టేసుకుంటాను. ఓకే కమాన్, తెలుగులో లేదంటే ఇంగ్లీష్లో. ఓకే, procrastination is a tendency to avoid or delay acting upon a task or activity under one's immediate control. Procrastinators persistently postpone and avoid or undertaking completing a task or making a decision. తెలుగులో చాలా బాగుంది, తెలుగులో కూడా. ఓకే, వాయిదా వేయడం అనేది పని లేదా కార్యాచరణపై చర్య తీసుకోకుండా లేదా ఆలస్యం చేసేటువంటి ధోరణి. ప్రోకాస్టినేషన్, ఆలస్యం చేయడం.
వాయిదా వేయడం, పర్వాలేదులే అనుకోవడం. కింద చూడండి, వాయిదా వేసేవాళ్ళు ఒక పనిని పూర్తి చేయడాన్ని లేదా నిర్ణయం తీసుకోవడాన్ని నిరంతరము వాయిదా వేస్తారు మరియు తప్పించుకుంటారు. అలా వేసుకుంటారు, చూద్దాము, వెళ్దాం, పర్వాలేదు, టేక్ ఇట్ గ్రాంటెడ్గా తీసేసుకొని ఏం చేస్తామనంటే దాన్ని ఆ పనిని వాయిదా వేసుకుంటూ వెళ్ళిపోతుంటాం. వాయిదా వేయడం వల్ల ఏం జరుగుతుంది? వాట్ ఈజ్ ప్రోకాస్టినేషన్లో మళ్ళీ మనం చూస్తే వాయిదా వేయడం అంటే ఏంటంటే, ఎందుకు వాయిదా వేస్తాం అసలు ముందు? మీరు ఆన్సర్ చెప్పండి. ఎందుకు వాయిదా వేస్తాం? నేను చాలా రాసుకొచ్చానులేండి, మీరు చెప్పండి. బద్ధకమా? ఓ బాగా చెప్పింది. ఇంకా ఇంకా బద్ధకం, ఇంకా ఏమైనా మనం మేక్ ఇట్ ఫాస్ట్. ఇంట్రెస్ట్ లేకపోవడం, ఇంట్రెస్ట్ లేకపోతే వాయిదా వేస్తాం. ఓకే, ఇంకా టైం లేకపోవడమా? ఏం గురించే మాట్లాడుకుంటున్నాం. ఓకే, ఇంకా ఎస్ నేను చెప్పాలనుకుంటున్నావా? అంటే నువ్వు నోరు పెరుగుతుంటే నేను ఒకవేళ మాట్లాడుతున్నామా? ఓకే, సో అంటే వాయిదా వేయడము, ఎందుకు వాయిదా వేస్తామనంటే ఆ పని మీద ఆసక్తి లేదు. సింపుల్. దీంట్లో ఇంక వేరే ఏమి డెఫినేషన్స్ లేవు, ఏమి దానియేలు గ్రంథ మర్మాలు లేవు, ప్రకటన గ్రంథ మర్మాలు లేవు, ఏ స్కేల్ మర్మాలు అంతకంటే లేవు. దీంట్లో ఏ మర్మం లేదు. దీంట్లో సింపుల్ అండర్స్టాండింగ్ ఏంటంటే, నువ్వు చర్చికి ఆలస్యంగా వస్తున్నావు అంటే నీ చర్చి మీద ఇంట్రెస్ట్ లేదు, అంతే. దాంట్లో ఇంక వేరే ఏమి లేదు. ఇంకా దీంట్లో మాట్లాడడానికి లేదు, ఏమి చేయడానికి లేదు, ఆలోచన చేయడానికి లేదు. దీంట్లో ఇంకేమన్నా కొంచెం దీనిలో ఏమైనా యాడ్ చేద్దామా? ఏమంటుంది దీంట్లో? నీకు ఆసక్తి లేదంతే. ఆఫీసులో ఆసక్తి ఉంటుంది. ఎందుకు ఉంటుంది? డబ్బులు ఇస్తాడు. రెండోది ఏముంది? ఆసక్తి. అక్కడ ఎందుకు ఉంటుంది ఆసక్తి? ఆడు తడతాడు. ఇక్కడ ఎవరు తిట్టేవాళ్ళు లేరు మనల్ని. కానీ గొప్ప విషయం ఏంటో తెలుసా? అక్కడ అంత పెర్ఫెక్ట్ మెయింటైన్ చేసినా సరే దాని కౌంటింగ్ మనకి కౌంట్ అవ్వదు. అంటే కౌంట్ అవుతుంది అంటే శాలరీలో కౌంట్ అవుతుంది, ఆఫీస్లో కౌంట్ అవుతుంది, నేను కాదంటలేదు. కానీ ఇక్కడ ఈ కౌంటింగ్ నీకు పరలోకానికి వచ్చే కౌంటింగ్ ఇది. అంటే జడ్జిమెంట్ దగ్గర, బీమా సెట్ దగ్గర నిన్ను అడిగేటువంటి కౌంటింగ్ ఇది. నువ్వు ఆఫీస్లో ఎన్ని మెడల్ సంపాదించావు, దాని తర్వాత ఎంత టైంను ఉపయోగించావు, దాని తర్వాత ఎంత శాలరీ సంపాదించావు అని నేను దేవుడు అడుగుతాడా లేదా పక్కన పెడితే, ఇది మాత్రం కంపల్సరీ అడుగుతాడు. ఆ పని మీద నీకు ఆసక్తి లేకపోతే నువ్వు ఆలస్యంగా చేస్తావు. డౌట్ లేదు. ఇంకా చిన్నపిల్లల గురించి చెప్పినా మీకు, పిల్లల నుంచి వచ్చాం కానీ మనకి ఇంకా పిల్లలు ఉన్నారు కాబట్టి ఏదైనా ఊరు వెళ్దామని చెప్పండి వాళ్ళకి. సాయంత్రం ఊరు వెళ్దామని చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ఎవరికి ఇప్పుడు కాదు, చర్చ అయిపోయిందని చెప్పండి. ఎన్ని గంటలుగా అడుగుతారు? 6, 7 చెప్పండి, మీ పని అయిపోతుంది. తెలిసింది ఇదంతా. అంటే మనకంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆసక్తి ఏంటంటే, మనము ఊరు అని అనగానే, లేకపోతే ఒక ప్లేస్ అనగానే, లేకపోతే ఒక హోటల్ అనగానే, ఒక ఒక సమ్ ఏదైనా సినిక్ ప్లేస్ అని చెప్పిన తర్వాత వాళ్ళ మైండ్లో ఫిక్స్ అయిపోయిన తర్వాత మనం తీసుకెళ్లే వరకు మనల్ని తింటానే ఉంటారు. ఒకవేళ పొరపాటున కుదరలేదు అనుకోండి, ఒకవేళ 6 గంటలకి, ఇంకా రాత్రి నీ పని అయిపోయినట్టే. అంటే ఏంటి వాళ్ళ ఉన్నది, మనలో లేనిదేంటి, వాళ్ళ ఉన్నదేంటి? వాళ్ళ ఉన్నది ఏంటంటే, మా మమ్మీ డాడీ నన్ను పలానా దగ్గరికి తీసుకుని వెళ్తారు అని ఎప్పుడైతే మైండ్లో ఫిక్స్ అయ్యాడో, ఫిక్స్ అయింది ఆ చిన్నపిల్ల, ఏమనుకుంటారు అని అంటే, నేను అక్కడికి వెళ్తున్నానని ఊహా జ్ఞానంలోకి వెళ్ళిపోయి మనల్ని ఒత్తిడి చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఆసక్తి ఎక్కువ, మనకేమో శక్తి. వాళ్ళకేమో లోక సంబంధమైన విషయాల మీద లేకపోతే వాటి మీద ఆసక్తి ఎక్కువ కనబడచ్చు, మనకేమో దైవికమైన విషయాల మీద ఆసక్తి తక్కువగా ఉండొచ్చు. 2-3 పిల్లలు, నేను పేరు చెప్పను కానీ, చర్చ్ అంటే వాళ్ళు అసలు ఇంకా మొన్న కూడా పాపం తీసుకొస్తే మా ఇంటికి వచ్చారు వాళ్ళు. యాక్చువల్గా చర్చ్ లేదు ఆ వేళ, వాళ్ళు చర్చ్ లేదు, మిడ్ వీక్ వచ్చారు. వచ్చి మా ఇంట్లోకి వస్తుంటుంటే ఆ పిల్ల ఏం చేస్తుంది, చిన్న పిల్ల ఏం చేస్తుంది తెలుసా? పైకి ఎక్కేస్తుంది, ఇలాగ మెట్లు ఎక్కేస్తుంది. ఇద్దరు అంటున్నారు, అన్న చూడండి అన్న, చర్చ్ ఉంది అనుకో పైకి వెళ్ళిపోతుంది అన్న. అమ్మ లేదురా తల్లి, రా మా ఇంట్లోకి ఈవేళ మీరు మాతో కూర్చొని మాట్లాడుతున్నాం రా అని అంటే, అప్పుడు అలా చూస్తుందన్నమాట. అంటే తన చర్చ్ అంటే
పాస్టర్ గారి దగ్గరికి వెళ్తున్నాము అని ఏదో చెప్పుంటారు కదా, ఇంట్లో దగ్గర ఏదో మాట్లాడుంటారు సాధారణంగా. చర్చి దగ్గరికి వెళ్తున్నాము ఏదో చెప్పుంటారు కదా, ఆ మైండ్ ఫిక్స్ అయిపోయి పైకి వచ్చేస్తుంది. అంటే ఆసక్తి ఏం జరుగుతుంది, తనకి ఏమి బెనిఫిట్, తనకి ఏం బెనిఫిట్ లేదు అనేది తనకు తెలియదు, చిన్నపిల్ల. కానీ తనకి ఫిక్స్ అయిపోయింది ఏంటంటే మనం పాస్టర్ గారి దగ్గరికి వెళ్తున్నాము లేదా చర్చి దగ్గరికి వెళ్తున్నాము అని చెప్పిన తల్లిదండ్రులకి ఆమె రాగానే చాలా బాగా అనిపించింది. పిల్లలకు ఉన్నటువంటి ఆసక్తి ఉందేమో. తర్వాత ఏంటంటే అంత అవసరము లేదని అనుకున్నప్పుడు మనం టైం ఇవ్వం. అంత అవసరం లేదులే అని అనుకున్నాం అనుకోండి, ఒకవేళ టైం ఇవ్వం మనం కదా. ఇవన్నీ మనకు తెలిసినవే కదా. లేదా చేయబడే పని ప్రాముఖ్యత సరిగ్గా తెలియకపోయినప్పుడు కూడా, స్కిల్స్ మనకు సరిగ్గా తెలియదు అనుకోండి, ఆ పర్టికులర్ దాంట్లో ఏదైనా ఒక ప్రోగ్రాము, కంప్యూటర్ కానీ లేదంటే మెకానికల్ కానీ సంథింగ్ మీరు ఎనీ వర్క్ని మీరు తీసుకున్నప్పుడు దాని మీద మీకు సరైనటువంటి గ్రిప్ లేకపోతే మీరు అంత వేగవంతంగా మీరు ఆ పని చేయలేరు. డిలే చేస్తూ ఉంటారు, పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు. మరి మీకు ఇప్పుడు సంఘం గురించి మీకు తెలీదా? దేవుని గురించి తెలీదా? మా సీట్ గురించి తెలీదా? ప్రాముఖ్యత సరిగ్గా మీకు అర్థం అవ్వలేదా? మందిరం అంటే పర్వాలేదులే అని క్యాజువల్గా తీసుకుంటున్నామా? చాలా ఇంపార్టెంట్ ఇది పాయింట్ ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఆ పని ఎవరిదో తెలియనప్పుడు, ఆ పని ఎవరిదో నీకు తెలిస్తే, పని నీకు ఎవరిదో తెలిస్తే. సాధారణంగా ఎమ్మెల్యేల దగ్గరికి, ఎంపీల దగ్గరికి మీకు వెళ్ళిన అలవాటు ఉందో లేదో నాకు తెలియదు, కానీ వెనకాల యాండ్రూకి నాకు ఉంది ఆల్రెడీ. జీవన్కి మేమందరం ఒకసారి వెళ్ళాం. నేను చాలాసార్లు వెళ్తుంటాను అప్పుడప్పుడు. మన పార్వతాంటి గారికి కూడా తెలుసు యాక్చువల్గా. వాళ్ళు మార్నింగ్ 6 అని చెప్తారు, మీకు తెలుసా? వాళ్ళు మార్నింగ్ ఎన్ని గంటలకి? 6. నేను వాళ్ళని అడిగాను అప్పటికి. వెళ్ళే ముందు వీళ్ళని అడిగాను, వెళ్ళిన తర్వాత వాళ్ళని అడిగాను. అడిగి ఆ పిఏ ఉంటాడు కదా, ఎన్ని గంటలు 6 గంటలకు రమ్మన్నారు మమ్మల్ని, ఈయన ఎన్ని గంటలకు వస్తాడు అని అడిగాను నేను. ఆయన 5 గంటలకే కూర్చుంటాడు ఇక్కడ. నాకు అంటే అన్బిలీవర్స్ జస్ట్ ఓన్లీ ఒక ప్రాంతానికి పరిపాలన చేసే నాయకులు అంతా అటెంప్ట్ ఉంటే, ఒకవేళ సర్వాధికారి దేవుడికి మనం ఎంత అలర్ట్గా ఉండాలి. ఒకసారి శ్రీకాంత్ నేను 6:30కి వెళ్ళాము మాధవరావు గారి దగ్గరికి. వెళ్ళిపోయేటప్పటికి 6:30కి వెళ్ళాము. 6 అని చెప్పాడు ఆయన, రమ్మన్నాడు. 6కి వెళ్ళకుండా మేము ఏం చేసాం, 6:30కి. అంటే మేమేంటి దారిలో మాట్లాడుకుంటా ఏంటంటే ఇంకా చాలామంది ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడుతుంటారు, మనం తర్వాత వెళ్దాంలే అని అనుకుంటే, ఆయన 6:30కి కారు బయటకు వచ్చేసి కారు ఎక్కేస్తున్నాడు. శ్రీకాంత్ పాపం సార్ అనుకుంటే వస్తాను మళ్ళీ అన్నాడు. వస్తాడు తెలియదు, మళ్ళీ సేపంటాం అక్కడ మనం. నేనేమంటున్నానంటే ఒక వ్యక్తిని కలవడానికి అంత ప్రాముఖ్యత అయితే, ఒకవేళ ఆయన సాధారణమైన వ్యక్తి, ఈ లోకాన్ని పరిపాలన చేసే వ్యక్తికి నువ్వు అంత వాల్యూ ఇస్తున్నప్పుడు, సర్వాధికారి అయినటువంటి దేవుడు ఆరాధన గొప్పతనం తెలిసిన తర్వాత నువ్వు ఏ రీతిగా ఆయనకి ఇవ్వకుండా ఉండగలవు? తెలియదన్నా తెలియపోవాలి, తెలిసి నిర్లక్ష్యమన్నా చేయాలి, లేదా ఆ పని మీద ఆసక్తి లేకపోవాలి, అంత అవసరమన్నా లేదనుకోవాలి, లేదా చేయబడే పని యొక్క ప్రాముఖ్యత సరిగ్గా నీకు తెలియకపోవచ్చు. తర్వాత లాస్ట్ అది ఈ పాయింట్లో, ఈ స్లైడ్లో లాస్ట్ ఏంటంటే ఎక్కువ పనులు ఒప్పించుకోవడం. సాధారణంగా నాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఒకే రోజులో ఎక్కువ మందిని కలవాలి అని అనుకుంటూ ఉంటాను. ఒక దగ్గరికి వెళ్ళేదానికల్లా ట్రాఫిక్ లేదా సంథింగ్ ఎక్కడో ఆగిపోతూ ఉంటుంది, డిలే అయిపోతూ ఉంటుంది. నిన్న మన పిల్లల దగ్గరికి వెళ్ళాను, చక్కగా లంచ్ చేసుకున్నాము మేము, దాని తర్వాత మాట్లాడుకున్నాము. నేను 2:30కి లండన్ వాళ్ళ కాల్ ఉంది నాకు, నిన్న ఎస్టర్డే. నేను అప్పటికల్లా ఆల్రెడీ చాలా ముందు వెళ్ళిపోయాను, వచ్చేయగలనని నమ్మకం ఉంది నాకు. తీరా చూసేదానికల్లా, భోజనం అయ్యేదానికల్లా
వర్షం వచ్చేస్తుంది. లేదు, చాలాసేపు వెయిట్ చేసాం అక్కడ. ఏం చేయాలి ఇప్పుడు? నాకు ఏది ఇంపార్టెంట్ ఇప్పుడు అంటే వీళ్ళు ఇంపార్టెంట్, వీళ్ళతో అయిపోయింది నాకు టైం అక్కడతో. నేను ఇచ్చిన టైం అయిపోయింది, ఇంకా ఎక్స్ట్రా కూడా ఉన్నాను వాళ్ళతో. నాకు మళ్ళీ 2:30కి కాల్ ఉంది నాకు. ఏం చేయాలి? వర్షం ఉంది, బండి మీద వెళ్ళాను. నాకు ఏది ఇంపార్టెంట్ అంటే ఆ పర్టికులర్ కాంటెక్స్లో మాట్లాడుతున్నాను నేను. ఆ పర్టికులర్ కాంటెక్స్లో నాకు కాల్ ఇంపార్టెంట్. పోనీ అక్కడ సిగ్నల్ దొరుకుతుందా? పోనీ మాట్లాడడానికంటే సిగ్నల్ దొరకట్లేదు, వైఫై దగ్గరికి రావాలి. వెంటనే అన్నాను, తమ్ముడు నువ్వు బండిని ఉంచేసుకో, ఆటోకి వెళ్ళిపోతాను. వర్షం తగ్గిలా లేదు. ఇది ఇక్కడికి వెళ్ళకపోతే, ఆ టైం కల్లా నేను వెళ్ళకపోతే వాళ్ళు ఇప్పటికే 1 వీక్ నుంచి వెయిట్ చేస్తున్నాను వాళ్ళ కాల్ కోసం. యాక్చువల్గా నేను ఇంపార్టెన్స్, నాకు అది ఇంపార్టెంట్, నీకేది ఇంపార్టెంట్? ఆ ఇంపార్టెంట్ అనుకున్న దానికి నేను ఏం చేస్తున్నాను అంటే ఐఎమ్ చూజింగ్ మై వేస్ టు కమ్ ఓవర్. ఎలాగో ఒకలాగా అంటే వర్షంలో తడుచుకొని వచ్చే బదులు ఆటోలో కూర్చొని కింద కూర్చొని వచ్చేస్తే నాకు పని అవుతుంది ముందు. అంటే నా మైండ్ వాళ్ళతో అయిపోయింది, నా టైం అయిపోయేటప్పటికల్లా, నేను ఇచ్చిన టైం అయిపోయేటప్పటికల్లా నాకు ఇది గుర్తొచ్చేస్తుంది. నెక్స్ట్ స్టేషన్లో గుర్తు రాగానే ఏమనుకుంటానంటే టైం అయిపోతుంది, అందుకోగలను నేను, అందుకోలేను. ఇప్పుడు నేను బండి మీద వెళ్ళి ఈ వర్షం తడుచుకొని వెళ్ళి రకరకాలు మళ్ళీ ఏమొస్తాయి వర్షంలో తడిస్తే తీసుకుంటాం కదా. ఇవన్నీ అవసరమా? ఆటో పెట్టుకోండి. అంటే నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అంటే ద ఇంట్రెస్ట్ విచ్ యు ఆర్ హ్యావింగ్ ఇన్సైడ్ మూవ్ ద థింగ్స్ ఫార్వర్డ్. ఈ లోపల ఉండేటువంటి ఆసక్తి, నా దేవుని మందిరానికి నేను వెళ్తున్నాను. ఓకే, ఈరోజు మనకు చివరి తెలుగులో ఎలా చదువుతారు? ఈరోజు మనకి చివరిది కాగలదనే భావనతో జీవించాలి. ఆ తర్వాత కానీ దేవుడు మనకు దాన్ని ఇస్తే రేపటి కోసం మనం సిద్ధము కావాలి. అంటే ట్రాన్స్లేషన్ ఎగ్జాక్ట్గా ఉందో లేదో నాకు తెలియదు. ఇంగ్లీష్లో లివ్ విత్ ఎ సెన్స్ దట్ టుడే కుడ్ బి అవర్ లాస్ట్, బట్ అండర్స్టాండ్ దట్ వీ నీడ్ టు ప్రిపేర్ ఫర్ టుమారో షుడ్ గాడ్ గివ్ ఇట్ టు us. రేపటి దినము ఆయన ఇవ్వాలని మనము తెలుసు, ఆల్రెడీ ఇస్తాడని. కానీ అక్కడ ఏంటంటాడంటే ఆఖరి సమయం నీకు ఒకవేళ అయితే నువ్వు ఎలా జీవిస్తావు, అలా జీవించాలి అని జ్ఞాపకం చేస్తున్నాడు. కొన్నిసార్లు ప్రోకాస్టినేషన్ అనేటువంటి దానికి ఇది మనం చాలాసార్లు మనకి ఇది బాగా ఈ ఇమేజ్ మనకి బాగా ఫిట్ అవుతుంది. చూడండి ఒకసారి ఏముందో ఇంగ్లీష్లో చెప్పండి, తెలుగులో కూడా దాన్ని తర్జుమా చేయండి ఎవరన్నా ఇంగ్లీష్లో చదివి. కాంకర్ ప్రోకాస్టినేషన్ టుడే. ఓకే, ఏంటది? సెమినార్ పోస్ట్పోన్ అంటిల్ టుమారో ఆర్ ద నెక్స్ట్ డే. తెలుగులో చెప్పండి. అని ఉంది, అర్థమైంది తెలుగులో. వాయిదా వేయడము జయించాలా? కాంకర్ ప్రోకాస్టినేషన్ టుడే అనేది ఒక సెమినార్, అది ఒక సెషన్ మాట, అక్కడ జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు అర్థమైందా వినీలా? అంటే ఇప్పుడు మనం బిబ్లికల్ టైం మేనేజ్మెంట్ ఎలా పెట్టుకున్నామో అలాగే వాయిదా వేయొద్దు, లేకపోతే కాంకర్ ప్రోకాస్టినేషన్ వాయిదా వేయడాన్ని జయించడం ఎలాగా అనేది ఒక మీటింగ్ పెట్టుకున్నారు. అర్థమైందా తెలుగులో? బాగా ఆ మీటింగ్కి వెళ్ళిన వాళ్ళందరికీ ఏం నేర్పిస్తారంటే వాయిదా వేయకుండా ఉండాలంటే ఏం చెయ్యాలో నేర్పిస్తారు. కానీ ఆ వెళ్ళిన మీటింగ్ దగ్గరే బోర్డు పెట్టారు. ఏమైనా బోర్డు పెట్టారంటే ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమం రేపటికి వాయిదా వేయడం జరిగింది. కార్యక్రమం మెయిన్ ఎజెండా ఏంటి, మెయిన్ థీమ్ ఏంటి, మెయిన్ థాట్ ఏంటి? వాయిదా వేయకుండా నీ జీవితంలో ఎలా ముందుకు సాగాలి అనేది కాన్ఫరెన్స్, లేదా సెమినార్, లేదంటే సమ్ టీచింగ్ అనుకుందాం, కొంచెం సేపు సమ్ లెక్చర్. అయితే తీరా పాపం మీలాంటి వాళ్ళు వెళ్ళారు అక్కడికి. అక్కడ ఏముందనంటే కాన్ఫరెన్స్ లేదా సెమినారు రేపటికి వాయిదా వేయడం జరిగింది. చూసినప్పుడు నాకు చాలా బాగా అనిపించింది, మనం బాగా సెట్ అయిపోతుంది దీనికి అనిపించింది కదా. ఇఫ్ యు ఆర్ నాట్ ప్లానింగ్ ప్రాపర్లీ దెన్ యు ఆర్ ప్లానింగ్ ఫర్ ఎ ఫెయిల్యూర్. సరిగ్గా నీ యొక్క జీవితాన్ని సరైన కోణంలో, దృక్పథంలో నువ్వు దాన్ని వేసుకోకపోతే నువ్వు దేనికోసం ప్లానింగ్ చేస్తున్నావు అని అంటే నువ్వు ఫెయిల్ అవడానికే ప్లానింగ్ చేస్తున్నావు అని అర్థం. కాబట్టి మనము కొంచెము అలర్ట్గా మనము ఈ విషయాలు ఉండాలి.
యెహోషువ గ్రంథము 18:3 ఈ మాట చాలా చక్కటి మాట ఉంది. అది ఏంటంటే, కావున యెహోషువ ఇశ్రాయేలుతో ఇట్లా అనుము, పితరుల దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన దేశమును స్వాధీనపరచుకొనకుండా వెళ్ళకుండా మీరెన్నాళ్ళు తడువు చేస్తారు. కొన్నిసార్లు నా వైపు చూడండి, కొన్నిసార్లు దేవుడిది ఏమీ కూడా తప్పు ఉండదు. అసలు కొన్నిసార్లు ఏంటి, అసలు దేవుడు ఎప్పుడైనా తప్పు చేస్తాడా? అప్పుడప్పుడు దేవుడు ఎప్పుడు తప్పు చేయడు. దేవుడు ఆల్రెడీ జాషువాకి ఏం చెప్పాడు అని అంటే, కమాన్ గో కాంకర్ అని అంటున్నారు. అంటే వెళ్ళండి, స్వాధీనపరచుకోండి అని చెప్తున్నాడు ఆల్రెడీ. స్వాధీనపరచుకోండి అని చెప్పిన తర్వాత జాషువా ఏం చేశాడు అని అంటే, మనము పలానా ప్లేస్కి వెళ్ళిపోతున్నాము, ఆ ప్లేస్లో ఉన్నటువంటి వాడిని మనం స్వాధీనపరచుకోబోతున్నాము అని కూడా చెప్పిన తర్వాత, అన్ని వనరులు ఉన్న తర్వాత, అన్ని యుద్ధోపకరణాలు కలిగిన తర్వాత, అన్ని దానికి సంబంధించిన ఫుల్ టీచింగ్ అండ్ ప్రాక్టికల్ అన్ని విషయాలు అయిన తర్వాత వాళ్ళు వెళ్ళలేదు. కాంటెక్స్ట్ అక్కడ వెళ్ళకపోతే ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? కావున యెహోషువ ఇశ్రాయేలుతో ఇట్లా అన్నాడు. ఏమంటున్నాడంటే, మీ పితరుల దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన దేశమును స్వాధీనపరచుకోమని కదా నేను మీకు చెప్పాను. వీళ్ళకి కొన్ని భయాలు ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే ఇందాక మనం మాట్లాడుకున్నామంటే వాళ్ళ భయాలు ఏంటనంటే, ఏమో మళ్ళీ వెనకకి వస్తామో రామో, పరిస్థితి ఎలాగ ఉంటుందో, వెళ్ళి దెబ్బలు తినే బదులు ఇక్కడే ఉండిపోతే బెస్ట్ కదా, వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత ఓడిపోయి దానికంటే ఓడిపోకుండా ఉండడం బెస్ట్ కదా. అలా ప్లాన్స్ వేరే ఉన్నాయి. అంటే అక్కడ మ్యాటర్ ఇప్పుడు మనం ఆ కాంటెక్స్ట్లోకి వెళ్ళట్లేదు. అంటే నేనేమంటానంటే, జాషువా ఏమంటున్నాడు అని అంటే, అన్ని విషయాలు తెలిసిన తర్వాత, దేవుడు వెళ్ళమన్న తర్వాత, దేవుడు స్వాధీనపరచుకోమన్న తర్వాత, దేవుడు నీకు స్పష్టమైనటువంటి విషయాలు అవగాహన చేసిన తర్వాత నీవెందుకు వెళ్ళట్లేదు? తర్వాత మనం నాకు నేను ఆల్రెడీ చెప్పాను ఆ విషయాలు. ఆ శక్తి లేకపోవచ్చు, బద్ధకం అవ్వచ్చు, లేకపోతే పర్వాలేదులే అనుకోవచ్చు, టేక్ ఇట్ గ్రాంటెడ్ అవ్వచ్చు, భయం అవ్వచ్చు. ఆదికాండము 42:1, ధాన్యము ఐగుప్తులో ఉన్నదని యాకోబు తెలుసుకున్నప్పుడు మీరేలా ఒకరి ముఖమొకరు చూచుచున్నారని తన కుమారులతో అని. ఇది ఇందాక లాంటి కాంటెక్స్ట్. అదేమో విక్టరీ విన్నింగ్ బ్యాటిల్ దగ్గరికి వెళ్ళడానికి, ఇక్కడేమో కరువు వచ్చేసింది, పరిస్థితి బాగలేదు. కరువు వచ్చింది, పరిస్థితి బాగలేదు, అన్నం లేదు, ఆహారం లేదు, ఏమీ లేదు. ఏమీ లేనప్పుడు ఒకవేళ పలానా దగ్గర నీకు దొరుకుతుందని తెలిసినప్పుడు ఏం చేస్తాం? ఏం చెయ్యాలి? పని ఏం చేస్తాము అనే దానికంటే ఏం చెయ్యాలి? పరుగున ఆతృతతో పరిగెట్టాలి, ఆవేశంతో పరిగెట్టాలి. లేక తెలిసిన తర్వాత పలానా దగ్గర అవైలబుల్గా ఉంది అని అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారట? యాకోబు అంటున్నాడు, అయ్యా ఏంట్రా మీరు ఇంకా డ్రాక్ చేస్తున్నారేంటి? మీకు అక్కడ ఉందని తెలిసింది కదా, మీరేం చేయలేదు. ఇప్పుడు ఒకరి మొఖాలు ఒకరు చూసుకోవడం కాదు. నేను అడిగాను అనుకోండి, అమ్మ ఎందుకు లేట్ అయిందని, ఆయన రాలేదంట దేవుడి. ఆయన అడిగాను అనుకో, లేదన్నా నేను ఆల్రెడీ 8:30కే తయారైపోయాను, ఆవిడకి ఆవిడ రాలేదని ఈయన అంటాడు. ఒకరి మొఖాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు అన్నమాట ఎదురు వచ్చింది. సరే, ఇద్దరు బాగానే సెట్ అయ్యారా బాబు అంటే నెక్స్ట్ ఆప్షన్ ఏంటి? లేకలేదు, పడుకున్నాడు, తినలేదు, లేదంటే ఇంకా కడగలేదు, లేదంటే ఇంకేదో సంథింగ్ ఏదో ఉంటుంది దాని వెనకాల. నేనేమంటున్నానంటే, దేవుడు మనకిచ్చినటువంటి సమయాన్ని వరకు నమ్మకముగా, ఫ్రూట్ఫుల్గా, ఫెయిత్ఫుల్గా మనము పనిచేద్దాము. వై డూ ఐ ప్రొకాస్టినేట్? ఇందాక ఆల్రెడీ చేసాము. కాకపోతే ద్వంద్వ మనస్తత్వం, డబుల్ మైండెడ్నెస్, లేజీనెస్, ఇందాక చెల్లి చెప్పింది, ఎస్కేపిజం, ఇవన్నీ కూడా మనకి చేస్తుంది. వాయిదా వేయడం దేనికి నిన్ను నడిపిస్తుంది? అలా వాయిదా వేసుకుంటూ ఉండడం వల్ల దేనికి నేను నడిపిస్తుందో తెలుసా? మొదటిది,
ఈ టైం అంతా వేస్ట్ అయిపోతుంది. రెండోది ఏంటో తెలుసా? రెండోది, మంచి అవకాశాలు చేజారిపోతాయి. ఎప్పుడో పడుకొని లేచిన తర్వాత నీకు అప్పుడు ఉందా అంటే కుదురుతుందా? ఆ, అమెజాన్లో అమెజాన్లో జాబ్ వచ్చింది. అమెజాన్లో జాబ్ వచ్చింది. ఎన్ని గంటలకి టైం ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది ఆఫీసు మామూలుగా? అంటే ఏ ఆఫీస్ అయినా సాధారణ 9. ఓకే, ఈ పెద్ద ఆయనకి 11 గంటలకి 10:30కి లేకడం అలవాటు. చెప్పండి ఇప్పుడు. ఏమవుతుంది? ఎన్ని రోజులు చూసుకుంటారు? ఎన్ని రోజులు చూస్తారు? హెడ్ లేకపోతే బాస్, అదే లేకపోతే మేనేజర్ సంథింగ్, మీరే ఎలాగన్నా పర్లేదు. ఎన్ని రోజులు చూస్తాడు? ఆయన ఫ్రీగా ఇస్తున్నాడు, డబ్బులు ఏమి ఇవ్వట్లేదు కదా. ఈయన లేచి వెళ్ళాలి. అంటే ఈ అలవాటు అయిపోయిన అలవాటు ఏమైందని అంటే పాపం 10 గంటలకి 10:30కి లేచి ఆ నిద్ర ముఖంతో సిస్టమ్ ఆన్ చేసి అప్పుడు లాగిన్ అవుతుంటే ఆల్రెడీ లాగిన్ అయిపోయి మీటింగ్ జరిగిపోతుంది ఆల్రెడీ. అప్పటికే సార్ చూశారు, 2 సార్లు చూశారు, 3 సార్లు చూశారు, డిస్క్వాలిఫైడ్, తీసిపెట్టేశారు. ఇప్పుడు వరకు ఇంకా జాబ్ దొరకలేదు. ఇది జరిగి 6 నెలలు అయింది. నేను ఎందుకు చెప్తున్నానంటే, మంచి అవకాశము సార్లు నీ బద్ధకం వల్ల, నీ యొక్క మైండ్ సరిగా ఇవ్వాల్సిన స్థానాన్ని ఇవ్వకపోవడం వల్ల కొన్ని అవకాశాలు చేజారిపోతాయి. తర్వాత రిగ్రెట్ అయ్యి ఏది చింతిస్తే ఉపయోగం లేదు. దాని తర్వాత దేవుడు నీకు ఇచ్చిన సంపూర్ణమైన సామర్థ్యము నిరుపయోగము అయిపోతుంది. మంచి స్ట్రెంగ్త్ ఉంటుంది, మంచి ఎఫర్ట్స్ పెట్టగలవు, మంచి విషయాలు నువ్వు చేయగలిగితే వాయిదా వేయడం వల్ల ఏమవుతుంది అంటే నీకున్నటువంటి క్యాపబిలిటీస్ అన్నీ కూడా వేస్ట్ అయిపోతాయి. తర్వాత మనమే పాడైపోతాము. త్వరగా ఇతరులు నెక్స్ట్ జనరేషన్కి ఏం నేర్పిస్తావు? చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్పాను. నేను అమెరికా వెళ్ళి వచ్చిన తర్వాత ఈ మాట, నేను చెప్పిన మాట చాలా యాక్యురేట్ అని నాకు అనిపిస్తుంది. మళ్ళీ చెప్తున్నాను. ఎందుకనంటే ముసలోళ్ళు తప్ప యంగ్ పీపుల్ చర్చిల్ని అమ్మేస్తున్నారు. గుడి హిందూ దేవాలయం వాళ్ళు కొనుక్కుంటున్నారు. వాళ్ళు చర్చెస్ని అమ్మేస్తున్నారు, వాళ్ళు కొనుక్కుంటున్నారు. యంగ్ పీపుల్ కనబడతలేదు. ఏంటి అని అడిగాను వాళ్ళని. అన్ని చర్చిల్లో కాదు, ఎక్కువ శాతం చర్చిల్లో. కొన్ని చర్చిలు బాగానే ఉన్నాయి, వాక్యానుసారంగా వెళ్ళేవి, మెకాదరవి, పైపరవి, ఎలన్ మోలర్, డగ్లస్ మూవీ అంటే కొంతమంది పాస్టర్స్ ఉన్నారు, వాళ్ళందరూ బాగానే ఉన్నాయి. కొన్ని చర్చెస్ చూస్తున్నప్పుడు వాళ్ళు యంగ్ పీపుల్ లేరు. ఎందుకు లేరు అని అడిగితే వాళ్ళు రావట్లేదు. ఎందుకు రావట్లేదు? కారణం ఎవరిది? ప్రాబ్లం ఎవరిది? వీళ్ళు ముసలోళ్ళు అయిపోయారు. ఇప్పుడు వాళ్ళేమో వయసులోకి వచ్చారు, పెళ్లి చేసుకున్నారు, భార్య ఒకటి, భర్త ఒకటి, అది పిల్లలు, కొడుకు ఒకటి, కోడలు ఒకటి, చెప్తున్నారు, రీజన్స్ చెప్తున్నారు, రావట్లేదు మందిరానికి. వాళ్ళు బాధపడుతున్నారు. ఎప్పుడిప్పుడు వాళ్ళు బాధపడి ఏమడుగుతున్నారు తెలుసా? ప్లీజ్ పాస్టర్, ప్లీజ్ ప్రే ఫర్ మై చిల్డ్రన్ సో దట్ దే విల్ కమ్ అండ్ జాయిన్ ద వర్షిప్ టైం. ఆరాధన సమయంలో వాళ్ళు కూడా రావాలని మాకు ఉంది, కానీ మాకు వాళ్ళు రావట్లేదు. ఎందుకనంటే నువ్వు వెనకాల వారిని ఏం చేయలేకపోయామనంటే దైవికంగా మనము చాలా ఇంపార్టెంట్. ఇది ఎక్కువ ఒత్తిడి గురవుతాము. వాళ్ళని ఏమంటాడు, ఏదంటాడు టెన్షన్ అనమాట. ఇంకా అక్కడి నుంచి 9 అయిపోయేటప్పటికల్లా మీకు ఇంకా టెన్షన్ అయిపోతూ ఉంటుంది. నేనేమన్నా మిమ్మల్ని, కానీ మీ మనస్సాక్షి లోపల ఏం చేస్తుంటుంది? దాని తర్వాత బీపీలు, ఇంకా రకరకాల. సో వాయిదా వేయడానికి నిన్ను నడిపిస్తున్నది ఏంటి? సో మన టైం అయిపోయింది ఆల్రెడీ. 7 minutes ముందున్నాం. ఆలోచన చేద్దాం ఒకసారి. ఎందుకు వాయిదా వేస్తున్నాము? వాయిదా వేయడానికి గల కారణాలు ఏంటి? ఆసక్తి లేకపోవడమా, లేదంటే అక్కడ ఎవరున్నారో తెలియకపోవడమా, అక్కడ దేవుడు అంటే ఇక్కడ ఈ దేవుడు సన్నిధిని మనము ఆలోచన చేస్తున్నాము ఒకసారి. ఎవరి కోసం మనం వెళ్తున్నాము? మనం వేరే వాటికైతే ఎక్కడ వాయిదా వేయట్లేదు. ఏ విషయంలో? ఆఫీస్ అయితే ఆఫీస్ అవనేయండి, లేదంటే
ఎయిర్పోర్ట్ అవనివ్వండి, ట్రైన్ అవనివ్వండి, బస్సు అవనివ్వండి, మనము ఎక్కడ వాయిదా వేసుకోవట్లేదు. కానీ దేవుని సన్నిధి అనగానే పర్వాలేదు, 1/2 ఏముందిలే, పాటలు పాడుతూ ఉంటారు, నెమ్మదిగా జాయిన్ అవుదాంలే. నిర్లక్ష్యమైన వైఖరిని మన హృదయాల్లోంచి తొలగిద్దాము. దేవుని అడుగుదాం, ప్రభువా సహాయాన్ని మాకు అందించండి. అడుగుదామా? అందరం అడుగుదామా? కమిట్మెంట్ తీసుకుందామా? లేచి నిలబడండి, ఒకసారి తలలు వంచండి, ప్రభుకు దగ్గర క్షమాపణ అడుగుదాం. ప్రభువా, ఇంత స్పష్టంగా ఈ లేఖనాలను చూపిస్తూ మాట్లాడుతున్నా. 3వ వర్తమానము సమయానికి సంబంధించింది. 2 వర్తమానాలు మేము విన్నాము, మాలో అంత పరివర్తన వచ్చినట్లుగా మాకు కనబడతలేదు. మీరు లెక్క అడుగుతారని మేము స్టివార్డ్స్మని, గృహ పరిపాలన చేయవలసిన వారమని, గృహ నిర్వాహకులమని, లార్డ్ వీఆర్ సారీ చెప్దామా? నిర్లక్ష్యము పర్వాలేదు, అక్కడ ఎవరుంటారు? దేవుడు. అక్కడ ఎవరుంటారు? పర్వాలేదు, అక్కడ ఎవరుంటారో మనం కొన్నిసార్లు ఆలోచన చేయకుండానే ఆలస్యంగా వస్తున్నామేమో. ఇది మీ సన్నిధి, ఈ వాక్యపు సన్నిధి, ఇది సహవాసము, కుటుంబం మేము. లార్డ్ ప్లీజ్ సారీ చెప్తాం. నిలబడినటువంటి వారు హృదయాల్లో ఒక్క మాట, ప్రభువా మేము ఇన్ని విషయాలు వింటూ కూడా మేము మా జీవితాలని మార్చుకోవడానికి అంతగా ఇష్టపడట్లేదేమో. ఈ మాటలు త్వరగా మమ్మల్ని సరిచేయండి అని అడుగుదాం. మమ్మల్ని సవరించండి. మేము మా జీవితం కోల్పోతున్నాము. యూనిట్ ప్రకారంగా చూస్తే మేము ఎంత చేసేసుకున్నాం. సహాయం చేయండి. నిలబడిన వాళ్ళు ప్రతి ఒక్కరూ వారు దేవునితో ఒక మాట చెప్పండి. గాడ్ సారీ, ప్రభువా నన్ను క్షమించు, సమయము పోగొట్టుకోవడం, సమయం సద్వినియోగం చేసుకోవడం మాకు నేర్పించండి, సహాయం చేయండి. ఎవరైనా ఒకరు ప్రేరేపించబడిన వారు ఒకరు ప్రార్థన చేయండి. ఆశీర్వాదంతో ముగించుకుందాం. కమిట్మెంట్ తోటి, ఒక నిబంధనతో, నెక్స్ట్ వారం నుంచి మీ సన్నిధిని, ఇది దీంట్లో మీరు మా సృష్టికర్త అయినటువంటి మీరు ఆశయోగ్యమని, మీ సన్నిధికి మేము వస్తున్నామని ఎవరు ప్రార్థన చేయండి. ప్రేరేపించబడిన వారు విన్న మాటలను బట్టి స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాం ప్రభా. అయినా మరొక మరి పునరుద్ధరణ ప్రభా మాకు అందరికి అనుగ్రహించిన దాన్ని బట్టి ప్రభా నీకు స్తోత్రములు తండ్రి. విన్న మాటల ద్వారా ప్రభా నైనా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. అవును తండ్రి ప్రభా, మరి గడిచిన కాలం అంతా మేము ఎలా ఉన్నామో మాకైతే తెలియదు కానీ ప్రభా, ఈ దినమో ప్రభా, మరి ఈ రోజు ప్రభా విన్న మాటలను బట్టి ప్రభా అయినా మేము ఒక కమిట్మెంట్ కలిగి ఉండటానికి ప్రభా, మరి సమయము ఎంత విలువైనదో ప్రభా మాకు నైనా గత 2 సెషన్స్ నుంచి ప్రభా, మరి బిబ్లికల్ టైం మేనేజ్మెంట్ ద్వారా ప్రభా మీరు మాకు తెలియజేస్తున్నారు తండ్రి. ఆ విలువైన సమయాన్ని ప్రభా మేము అనవసరంగా దేనికి ప్రభా ఇస్తున్నామో, దేనికి ప్రయారిటీ ఎక్కువ ఇస్తున్నామో అయినా మేము ఒక్కసారి గ్రహించుకొని ప్రభా, మరి నీకు ప్రభా మేము సమయం ఇస్తున్నామా లేదా, సమయానికి వస్తున్నామా లేదా ప్రభా, మా ఆసక్తి దేని మీద ఉన్నది అవి నైనా మరి మేము గ్రహించుకోవటానికి అయినా ఇక నుంచి అయినా సరే ప్రభా, మరి ఇంతవరకు ప్రభా మేము చేసింది మరి నిధులు ఒప్పుకుంటూ క్షమించమని, మేము ఒకవేళ సమయంకి రాకపోతే ప్రభా ఒప్పుకుంటున్నాం తండ్రి. అయితే ఇక నుండి ప్రభా ఒక కమిట్ కలిగి ఉంటున్నాం తండ్రి. అయినా మరి సమయాన్ని అనవసరంగా నైనా వృధా చేయకుండా ప్రభా, వాయిదా వేయకుండా ప్రభా, ఒక సోమరివలే కాకుండా ప్రభా నైనా ఒక ఆసక్తి కలిగి మరి నీకు ప్రభా, మరి ముఖ్యంగా ఈ యొక్క
ఆరాధన ప్రభా, ఆదివారం దినమున ప్రభా, మరి నేను నీ సన్నిధిలోకి వచ్చి నిన్ను స్తుతించాలి, నిన్ను గణపరచాలి, నిన్ను ఆరాధించాలి. అటువంటి నైనా ఆసక్తి ప్రతి ఒక్కరికి మాకు కలుగజేసే విధంగా ప్రభా మీరు మమ్మల్ని బలపరచమని నడిపించమని అడుగుచున్నాం తండ్రి. ప్రభా నైనా మేమేమైతే కమిట్మెంట్ తీసుకున్నామో దానికి ఖచ్చితంగా ప్రభా ఉండినట్లు ప్రభా మీరే మమ్మల్ని నైనా బలపరచమని అడుగుచున్నాం తండ్రి. గొప్పదవా నీ నామమునికి ఎనలేని వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. ఒక గృహంలో ప్రభా, ఒక నైనా మరి గృహ నిర్వాహకుడిగా ప్రభా, మరి ఏ విధంగా ఉంటున్నామో ప్రభా, కేవలం మా కుటుంబం వరకే మేము చూసుకుంటున్నామేమో ప్రభా, లేదంటే మా జబ్బు వరకే మేము చూసుకుంటున్నామేమో ప్రభా, వాటిలో ప్రభా చూపించే ఇంట్రెస్ట్ ప్రభా నైనా మరి నీకు నైనా మేము ఇవ్వలేకపోతున్నాం తండ్రి. దయతో క్షమించిన తండ్రి ప్రభా. నైనా ఇక్కడి నుంచి ప్రభా అటువంటి ఆసక్తిమైన మరి మేము కలిగి ఉండి నైనా ప్రభా నైనా మరి నీ వాక్యం పట్ల కూడా ప్రభా మరి ఆసక్తి కలిగి ఉండి మరి నైనా ఒక కమిట్మెంట్ ముందుకు సాగడానికి ప్రభా మరి నన్ను మమ్ములను సంఘం అందరినీ కూడా ప్రభా మీరే ప్రేరేపించమని అడుగుచున్నాం తండ్రి. ప్రభా అయినా మరి ఈ యొక్క టైం మేనేజ్మెంట్ సెషన్స్ ద్వారా ప్రభా నైనా మాలో ఒక గ్రహింపు, ఒక కదలిక నైనా మరి కలిగి మాలో ఉన్నటువంటి యొక్క సోమరితనాన్ని అంతటినీ కూడా ప్రభా తీసివేసి మరి ఇక నుంచి అయినా ప్రభా నైనా ముందుకు సాగడానికి మీరే మమ్మల్ని నడిపించమని అటువనైనా అటు విధంగా ప్రభానైనా మేము కూడా కలిగి ఉండటానికి మా సమయాన్ని నీకు ఇవ్వడానికి ప్రభా మీ కృపా సహాయాలు కూడా దయచేయమడుతూ మా ప్రభుని రక్షకుని యేసుక్రీస్తునామములో అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహాయము, సన్నిధి, ప్రసన్నత తోడై ఉండి ఇచ్చిన సమయము కరంగా వాడుకోవడానికి. థ్యాంక్ యూ.